హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైన శబరిమలలో దర్శనం ప్రారంభమైంది. ఈసారి మండల కాలానికి ముందే శబరిమల తలుపులు తెరుచుకున్నాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు భక్తుల కోసం శబరిమల తలుపులు తెరుచుకున్నాయి. శనివారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. నవంబర్ 29 వరకు శబరిమల దర్శనం కోసం వర్చువల్ క్యూ బుకింగ్ పూర్తయింది. వర్చువల్ క్యూ బుకింగ్ సౌకర్యం ఇప్పుడు రోజుకు 70,000 మంది సందర్శకులకు అందుబాటులో ఉంది. 10,000 మందికి స్పాట్ బుకింగ్ సౌకర్యం ఉంటుందని శబరిమల దేవస్థానం బోర్డు తెలిపింది. ట్రాఫిక్ రద్దీ పెరిగితే అవసరమైన ఏర్పాట్లపై ఆలోచిస్తామని శబరిమల బోర్డు గతంలోనే చెప్పింది. శబరిమల ఆలయం ప్రతి సంవత్సరం మండల పూజ కోసం తెరుస్తారు. శబరిమలలోని అయ్యప్ప దేవాలయం మండల మకర విళక్కు సీజన్ కోసం తెరుచుకుంటుంది. వార్షిక తీర్థయాత్ర ఉత్సవాల ప్రారంభానికి గుర్తుగా కొత్త ప్రధాన పూజారి బాధ్యతలు స్వీకరిస్తారు. అందుకు తగ్గట్టుగానే ఈసారి ప్రధాన అర్చకుడు పిఎన్ మహేష్ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆలయ తలుపులు తెరిచి గర్భగుడిలో దీపం వెలిగించి పవిత్ర యాత్ర ప్రారంభానికి సంకేతాలు ఇచ్చారు. కొత్తగా నియమితులైన ప్రధాన పూజారి సన్నిధానానికి 18 పవిత్ర మెట్లు ఎక్కారు. శనివారం నుంచి డిసెంబర్ 26 వరకు నిత్య పూజలు జరుగుతాయి. డిసెంబర్ 26న మండల పూజ జరగనుంది. తర్వాత రాత్రి 11 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. జనవరి 14న జరిగే మకర సంక్రాంతికి డిసెంబర్ 30 సాయంత్రం 5 గంటలకు ఆలయం తిరిగి తెరుస్తారు. జనవరి 20న ఆలయాన్ని మూసివేయడంతో తీర్థయాత్ర ముగుస్తుంది.